పాఠశాల విద్యాశాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్ స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 5,200 స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో 4,034 క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి క్లస్టర్ కు గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 10 నుంచి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేయనున్నారు. దీంతో పాటు క్లస్టర్లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ఇకపై ప్రతి నెల పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు కొత్త విధానంలో నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు మధ్యంతర శిక్షణ, పాఠశాల మధ్య విద్యా అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు ఈ క్లస్టర్ కేంద్రంగానే నిర్వహిస్తారు. కొత్త విధానంలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కీలకంగా మారనున్నారు. మండల యూనిట్లో ప్రస్తుతం డిడిఓ అధికారులు, ఎంబీఓలకు అండగా ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి త్వరలో క్లస్టర్ హెచ్ఎం కు జీతాల పంపిణీ అధికారం బదలాయింపు చేయనున్నారు. ఎంబీఓలు కేవలం పరిపాలన సంబంధ అంశాలకు మాత్రమే అయితే పరిమితం కానున్నారు. క్లస్టర్ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులపై ప్రస్తుతం ఉన్న రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్ నిర్వహణ భారం పడడంతో పాటు ఎంఈఓలు నిర్వహిస్తున్న డిడిఓ బాధ్యతలను కూడా క్లస్టర్ హెచ్ఎంఓకే ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్లను తగ్గిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ విభాగంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 2 దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో 4,001 మంది సిఆర్పీలు పనిచేస్తుండగా ఇప్పుడు వీరిలో దాదాపు 800 మందిని తగ్గించేందుకు నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. స్కూల్ కాంప్లెక్స్ల పునర్నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం జూలైలో పాఠశాల విద్యాశాఖను అయితే ఆదేశించింది. ఈ మేరకు కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానం అమలు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో మండలంలో 2 స్కూల్ కాంప్లెక్స్లను ఒకటిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్ల సంఖ్యకు అనుగుణంగా సిఆర్పీలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఒక్కో మండల పరిధిని బట్టి 8 నుంచి 10 సిఆర్పీలు పనిచేస్తుండగా ఇప్పుడు వీరిలో దాదాపు 800 మందిని తగ్గించేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో మండలంలో 2 స్కూల్ కాంప్లెక్స్లను ఒకటిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్ల సంఖ్యకు అనుగుణంగా సిఆర్పీలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఒక్కో మండల పరిధిని బట్టి 8 నుంచి 10 స్కూళ్ళకు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్ ఉండగా మండలంలో మొత్తం 4 నుంచి 6 కాంప్లెక్స్లు కొనసాగుతాయి. ఆయా స్కూళ్ల పరిధిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా సంబంధ పథకాలు, విద్యా క్యాలెండర్, ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలను సిఆర్పీలు పరిశీలించి ప్రభుత్వానికి ఎంఈఓల ద్వారా నివేదిక అయితే అందిస్తారు. కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన వీరంతా బీఈడీ అర్హత ఉండటంతో గత ప్రభుత్వ క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లుగా గుర్తింపు ఇవ్వడంతో పాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు అక్కడ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు క్లస్టర్ విధానం అమలుతో సగం మందిని తగ్గించే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి మరో ప్రత్యామ్నాయం చూపుతారా లేదా అన్న దానిపై ఇప్పటిదాకా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.